పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో మళ్లీ శ్రీనివాసద్వయం. గంటా ఆవంతి మళ్లీ దోస్త్ మేరా దోస్త్. ఉత్తరాంధ్రలో మొదలైన సరికొత్త రాజకీయం ఎప్పుడు గొడవలే, కానీ ఇప్పుడు ప్రశంసల. విశాఖ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాట పాతదే కావచ్చు, కానీ విశాఖ జిల్లా విషయానికి వస్తే గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసుల మధ్య వైరం మాత్రం శాశ్వతమని అందరూ నమ్మేవారు. ఒకరు పశ్చిమైతే మరొకరు తూర్పు, ఒకరు పల్లెకి వెళ్తే ఇంకొకరు పట్నం వైపు చూసేవారు. ఇలాంటి ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే బాటలో పయనించబోతున్నారా? ఉత్తరాంధ్ర రాజకీయ వేదికపై మళ్లీ శ్రీనివాసోదయం కలవబోతుందా అన్న వార్తలు ఇప్పుడు విశాఖ తీరాన అలల కంటే వేగంగా ప్రచారం అవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసుల మధ్య రాజకీయ యుద్ధం నిన్న మొన్నటిది కాదు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు భీమిలి నియోజకవర్గ వేదికగా పతాక స్థాయికి చేరింది. గత ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గంటా వ్యూహాలకు ఆవంతి అడ్డుకట్ట వేయడం, ఆవంతి దూకుడుకు గంటా తనదైన శైలిలో బ్రేకులు వేయడం విశాఖ రాజకీయాల్లో నిత్యకృత్యం. ఒకప్పుడు అన్నదమ్ములుగా మెలిగిన ఈ నేతలు ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం బద్ధశత్రువులుగా మారి జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2024 నాటి రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు వేగంగా మారుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాజా సమాచారం. బహిరంగ వేదికలపై ఒకరినొకరు విమర్శించుకోవడం పక్కన పెట్టి గౌరవపూర్వకంగా పలకరించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరిద్దరి మధ్య పెరుగుతున్న ఈ మిత్రత్వం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో మారుతున్న గ్రూప్ రాజకీయాలు, పార్టీలో తమ ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఇద్దరికి కలవాల్సిన అనివార్యతను కల్పించినట్లుగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఏ అడుగు వేసినా దాని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. గంటా శ్రీనివాసరావు రాజకీయ చదరంగంలో ఆరితేరిన నేత. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని కాపాడుకుంటారు. మరోవైపు అవంతి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న నాయకుడు. ఈ ఇద్దరు కలిస్తే ఉత్తరాంధ్రలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఉమ్మడి శత్రువులను ఎదుర్కోవడానికి లేదా తన రాజకీయ మనుగడను సుస్థిరం చేసుకోవడానికి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని మీరు పాటిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు దగ్గరవుతున్నారన్న వార్తలు వింటున్న క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం డైలమాలో పడ్డారు. దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఇరు వర్గాల అనుచరులు ఇప్పుడు తమ నాయకులు కలిస్తే ఎలా స్పందించాలో అర్థం కాక జుట్టు పిక్కుంటున్నారు. మరోవైపు ఈ పరిణామాలను అటు టీడీపీ, ఇటు వైసీపీ అధిష్టానం నిశితంగా గమనిస్తున్నాయి. ఈ పొలిటికల్ రీయూనియన్ వల్ల పార్టీలకు లాభం జరుగుతుందా లేక తమ ఉనికికే ప్రమాదం వస్తుందా అన్న కోణంలో ఆరా తీస్తున్నాయి. విశాఖ రాజకీయాల్లో గంటా అవంతి కలయిక అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రాజకీయ ప్రకంపన. ఈ స్నేహం ఎంతవరకు వెళ్తుంది? వచ్చే ఎన్నికల నాటికి వీరిద్దరూ ఒకే పడవలో పయనిస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ శ్రీనివాస పునరేకీకరణ చర్చ మాత్రం ఇప్పుడెప్పుడూ ఆగేలా లేదు. ఇది రాజకీయ ఎత్తుగడనా లేక మనసుల కలయికనా అనేది కాలమే నిర్ణయించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.